హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ భావన. ఈరోజు మన ఛానల్లో పాలకూర పప్పు ఎలా చేయాలో సింపుల్గా టేస్టీగా హెల్తీగా చూసేద్దాం. సో కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే కందిపప్పులో ఒక గ్లాస్ కందిపప్పు చొప్పున 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అలానే ఇందులో ఒక టీ స్పూన్ అంత ఆయిల్, నూనె వేస్తే పప్పు బాగా ఉడుకుతుంది. వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పప్పుకి మంచి రంగు పసుపు రంగులో ఉండడం కోసం చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపుతో పాటు ఒక టీ స్పూన్ అంత కారం వేసుకుందాం. కారం ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఎక్కువ తినగలం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలి అనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని రఫ్గా వేసుకుందాం. చిన్న ఉల్లిపాయతో పాటు ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఆల్రెడీ కారం వేసుకున్నాం. కారంతో పాటు పచ్చిమిర్చి పప్పులోకి ఇంకా బాగుంటుంది. అలానే ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక ఫుల్ కట్ట పాలకూర వేసుకుందాం. శుభ్రంగా పాలకూరని 4-5 సార్లు ఖచ్చితంగా కడుక్కొని సన్నగా తరుక్కొని అదంతా పప్పులో వేసుకోవాలి. పాలకూరే కాదు, ఏ ఆకుకూరైనా సరే శుభ్రంగా కడుక్కోవాలి 4-5 సార్లు. ఎందుకంటే ఆ మట్టి ఉంటుంది కింద, ఆ మట్టి అంతా పోయేదాకా కూడా మనం పాలకూరని కడుక్కొని సన్నగా తరుక్కొని వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు విజిల్ పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ని కూడా పెట్టేద్దాం. అలానే పెట్టేసి ఒక 4-5 విజిల్స్ దాకా వెయిట్ చేసి వెయిట్ అంతా దిగిన తర్వాత అప్పుడు కుక్కర్ మూతను ఓపెన్ చేద్దాం. వెయిట్ అంతా అయిపోయిన తర్వాత కుక్కర్ మూతను తీయగానే పప్పు పాలకూర 2 చక్కగా ఉడికి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉడికి ఉన్న ఈ పప్పు పాలకూరని ఒక మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలాంటి ఒక గరిటతో కానీ శుభ్రంగా మ్యాష్ చేసేసుకోవాలి. మెత్తగా పప్పు పాలకూర 2 కలిసిపోయేలా. ఇప్పుడు ఇందులో ఒక రవ్వంత చింతపండుని నానబెట్టుకుందాం. ఒక రవ్వంత పులుపు పడకపోతేనే కానీ పప్పు రుచి రాదు. ఒకవేళ మీకు పులుపు ఎక్కువ తినము అనుకుంటే తక్కువ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు చింతపండుని. లేదు పులుపు ఎక్కువ తింటాం మేము అనుకుంటే చింతపండుని పెంచుకోవచ్చు. అసలు పులుపే తినమనుకుంటే చింతపండు కూడా స్కిప్ చేయొచ్చు. కానీ చింతపండు వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు కూడా అందులో వేసేసి శుభ్రంగా కలిపేద్దాం. అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పప్పు తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ నేతి తాలింపు పెడుతున్నాను. 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి స్కిప్ చేసి నూనె అయినా వేసుకోవచ్చు. లేదు మాకు రెండు ఇష్టమే అనుకుంటే ఒక టీ స్పూన్ అది, ఒక టీ స్పూన్ ఇది, నూనె నెయ్యి 2 వేసుకొని కూడా తాలింపు వేసుకోవచ్చు. సో ఫస్ట్ తాలింపులో వెల్లుల్లిపాయ, ఒక గుప్పుడు వెల్లుల్లి వేస్తున్నా. అది శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకుంటే పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. సో ఇప్పుడు వెల్లుల్లిపాయని శుభ్రంగా ఫ్రై చేసేసుకుందాం. వెల్లుల్లిపాయతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని వాటితో పాటు ఇవి కూడా శుభ్రంగా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మన తాలింపు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చిన్న చిటికెడు ఇంగు వేసుకుందాం.
ఈ ఇంగు అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, వాసన కూడా చాలా బాగా వస్తుంది. రసంలో అయినా, పప్పుల్లో అయినా, పప్పు చారుల్లో అయినా ఇంగు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా ఈ తాలింపులోకి వేసేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో కొంచెం నీళ్లు వేసుకుని తగులు మిగులు ఏదైతే ఉందో అదంతా కూడా కలిపేసుకుని ఆ నీళ్లు కూడా మన పప్పులో పోసేసుకోవాలి. పప్పు పల్చగా ఉంది అని అనుకోవద్దు, పప్పు గట్టి పడుతుంది అంటే అది చల్లారే కొద్దీ పప్పు గట్టి పడిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనం చేసుకునేటప్పుడే కొంచెం ఇలా వాటరీగా చేసుకుంటే కాసేపటికి అది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అంత సరిపోయింది. సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్